నాన్న ఎప్పుడూ ఇంతే. అసలు నాన్న ఎప్పుడూ ఇంతే అని ఈ మాటకు అర్థం ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందామా? ఒక ఊరిలో రామయ్య అని ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతను చేసే ప్రతిమలు చూస్తే నిజంగా మాట్లాడుతున్నాయేమో అన్నట్టు ఉండేవి. రామయ్య దగ్గర అతని కొడుకు గోపి కూడా శిల్పాలు చెక్కడం నేర్చుకున్నాడు. గోపి కూడా చాలా బాగా శిల్పాలు చెక్కుతాడు. కానీ ప్రతిసారి ఒక శిల్పము చేసినప్పుడు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న ఎలా ఉంది అని అడిగేవాడు. రామయ్య ఆ శిల్పాన్ని చూసి, చాలా బాగుందిరా, కానీ అక్కడ ముక్కు దగ్గర, కాళ్ళ దగ్గర ఇంకా కొంచెం ఫినిషింగ్ బాగుండాలి అని ఏదో ఒక చిన్న తప్పు చెప్పి ఇంకా బాగా చేయమనేవాడు. గోపి కూడా నాన్న చెప్పిన మాటల్ని తప్పుగా అనుకోకుండా ఇంకా కష్టపడి తర్వాత శిల్పాన్ని అద్భుతంగా చేసేవాడు. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. గోపి చేసే శిల్పాలు వాళ్ళ నాన్నకంటే బాగున్నాయని ఊర్లో వాళ్ళు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు గోపి అద్భుతమైన శిల్పము చేసి వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకొచ్చి, నాన్న దీన్ని చూడు, దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని అడిగాడు. రామయ్య ఆ శిల్పాన్ని చూసి, బాగుందిరా, కానీ ఆ చేతి దగ్గర ఇంకా కొంచెం అని చెబుతుండగా గోపికి ఓపిక నశించి మధ్యలోనే ఆపేశాడు. చాలు నాన్న, ఎప్పుడు చూసినా ఏదో ఒక తప్పు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు ఊర్లో అందరూ నా శిల్పాలు నీకంటే బాగున్నాయి అని అంటున్నారు. మీరే నా దగ్గర నేర్చుకోవాలి, ఇంకా మీ తప్పులు నాకక్కర్లేదు అని కోపంగా గట్టిగా అనేశాడు. రామయ్య బాధగా తలదించుకుని, సరే నాయనా, ఇంక ఎప్పుడూ నీ శిల్పాలలో తప్పులు చెప్పను అన్నాడు. ఆ రోజు నుంచి రామయ్య అసలు ఏమీ మాట్లాడలేదు. గోపి తనకు ఇష్టం వచ్చినట్లు శిల్పాలు చేయడం మొదలెట్టాడు. కానీ ఏమైందంటే కొన్ని నెలలు గడిచేసరికి గోపి శిల్పాల్లో ఆ ముందు ఉన్న మెరుగు తగ్గిపోయింది. ఊర్లో వాళ్ళు కూడా తగ్గించారు. కొత్త ఆర్డర్స్ రావడం ఆగిపోయాయి. గోపికి అర్థం కాలేదు. తను తప్పు చేశానని గ్రహించి బాధతో వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న నన్ను క్షమించండి, మీరు తప్పులు చెప్పడం ఆపేసిన దగ్గర నుండి నా పనిలో క్వాలిటీ తగ్గిపోయింది. నేను ఎదగడం ఆగిపోయాను. దీనికి కారణం ఏమిటో చెప్పండి అని ఏడ్చాడు. రామయ్య ప్రశాంతముగా నవ్వి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు నాకంటే బాగా శిల్పాలు చేస్తున్నావని నాకు ఎప్పుడో బాగా తెలుసు. నా పని పరిపూర్ణముగా ఉంది అని సంతోషపడలేదు. నువ్వు శిల్పము తెచ్చినప్పుడల్లా నేను ఏదో ఒక లోపం వెతికేవాడిని. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ పనిలో ఇంకా ఏదో ఒక తప్పు ఉందని, ఇంకా కష్టపడాలని అనుకుంటావో అప్పుడే ఇంకా గొప్పగా ఎదగగలవు. ఏ రోజైతే నేను పర్ఫెక్ట్, నాకంటే గొప్ప ఎవరూ లేరు అని గర్వము వచ్చిందో ఆ రోజు నీ ఎదుగుదల ఆగిపోతుంది. నేను చెప్పిన లోపాలే నిన్ను ప్రతిరోజు గొప్ప శిల్పిని చేసింది. గోపికి తన తప్పు తెలిసి వచ్చి గర్వాన్ని వదిలేసి మళ్ళీ నాన్న దగ్గర నేర్చుకోవడం మొదలెట్టాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన జీవితంలో కూడా అంతే. నాకు అన్నీ తెలుసు, నేనే గొప్పవాడిని అని అనుకున్న రోజు మన ఎదుగుదల ఆగిపోతుంది. ఎవరైనా మన తప్పును చెప్పినప్పుడు కోప్పడకుండా మన తప్పులు దిద్దుకుంటే ఇంకా గొప్ప స్థానానికి చేరుకోగలం.